నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. నేను సాయి. ముందుగా ప్రేక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. న్యూస్ డీటెయిల్స్. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా వాడాపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉత్తర ద్వారం నుండి స్వామివారి దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు. ఇక తెల్లవారుజాము నుంచి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రత్యేక అభిషేకాలు, అలంకార సేవల తర్వాత భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఇక వాడపల్లి నుండి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. సాయి, ఏదైతే కోనసీమ తిరుమలగా పేరొందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఉత్తర ద్వారం ద్వారా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పటికీ మధ్యాహ్నం 1 గంట అయినప్పటికీ కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తూనే ఉన్నారు. ఇంకా క్యూ లైన్లు బారులు తీరి ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. అనేక మంది భక్తులు అనేక ప్రాంతాల నుంచి ఇటు ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితి ఉంది. 7 శనివారాల 7 కొండలుగా ఇక్కడ పేరొందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతి శనివారం కూడా 1,00,000 సంఖ్యలో భక్తులు ఇక్కడ దర్శనం చేసుకుంటారు. అలాంటిది ఈరోజు 50,000 మంది పైగా ఈ ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకోవడానికి ఈ ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడ తరలి వస్తూనే ఉన్నారు. ఇంకా క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. ఆలయ ప్రాంగణం చుట్టూ కూడా క్యూ లైన్ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మధ్యాహ్నం అంటే సాయంత్రం వరకు కూడా ఈ దర్శనాలు కొనసాగే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఏ విధంగా ఇక్కడ దర్శనాలు కొనసాగుతున్నాయి, ఉదయం నుంచి ఎంతమంది వచ్చారనేది ఇక్కడ ఆలయంలో ఈ నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా ఇక్కడ దర్శనం కొనసాగుతున్నాయి, ఇంకా ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, వచ్చిన భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు ఇక్కడ చేశారు? ఓం నమో వెంకటేశాయ. శంకుచక్ర గదాపాణి వాడపల్లి నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతం ఉన్నట్లుగా ఆ స్వామివారు శంకుచక్ర గదాధారుడై వాడపల్లిని నిలయంగా మార్చుకుని వచ్చిన భక్తుల సర్వపాపాలని ప్రక్షాళన చేస్తూ వాళ్ళకి ముక్తిని ప్రసాదిస్తూ ప్రతి ఒక్కరిని కాపాడుతున్న పరమాత్ముడు ఎర్రచందన స్వరూపుడు. ఈ కోవెల్లో కొలున్న పరమాత్ముడు ఎర్రచందన స్వరూపుడు. అయితే ఈరోజు మాత్రం పాలకడలిలో 10,000 పడగల ఆదిశేషునిపై ఆనందంగా పౌళించి ఆ పరంధాముడిగా మనకి దర్శన భాగ్యం ఇవ్వడం జరుగుతుంది. ప్రొద్దు నుంచి కూడా కనీసం ఒక 50,000 మంది పైనే ఎంతో దూర ప్రాంతాల నుంచి పక్క జిల్లా నుంచి కూడా వచ్చి మహానుభావుని దర్శించుకోవడం జరిగింది. ముక్కోటి ఏకాదశి పర్వదినం అంగరంగ వైభవం కింద కన్నులు వైకుంఠం కింద చూసిన కన్నులు పండగ చూడని కన్నులు దండగనే రీతిలో ఇక్కడ ఆ మహానుభావుడి వైభవమైన ఆ రూపాన్ని ప్రతి ఒక్కరూ ధరించుకుంటున్నారు, దర్శించుకుంటున్నారు, జన్మ చరితార్థం చేసుకుంటున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఇది ఇక్కడ చూసినట్లయితే ఇంకా వాడపల్లి ఈ క్షేత్రానికి శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వేల సంఖ్యలో ఇంకా తరలి వస్తున్నారు. ఇప్పటి వరకు ఒక 50,000 మంది వరకు ఇక్కడ దర్శనం చేసుకున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. అయితే చాలా అంగరంగ వైభవంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి వేడుకలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ వాడపల్లి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయ క్షేత్రంతో పాటు ఇక్కడ అప్పడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో, అలాగే అమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో, ఇటు రంపచోడవరంలో చూసినట్లయితే కొండ మీద వెలిసిన టీడీటీ ఆధ్వర్యంలో నిర్మించిన ఆ వెంకటేశ్వర స్వామి ఆలయంలో, ఇట్లా ఎక్కడ చూసిన ఆలయాలన్నీ కూడా ముక్కోటి ఏకాదశి శోభతోటి ఇక్కడ సంతరించుకున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం భక్తులకి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా మొత్తం అన్ని ఆలయాల్లో కూడా ఈ దర్శనాలు కొనసాగనున్నాయి. అలాగే గోవింద నామస్మరణతో మొత్తం ఆలయాలన్నీ కూడా మారుమోగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ తిరుమల వాడపల్లి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చూసినట్లయితే ఇక్కడికి వచ్చిన భక్తులకి భోజన ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈరోజు జాగరణ చేస్తూ ఉపవాసం కూడా ఉంటూ ఈ ముక్కోటి ఏకాదశి పూజలు కూడా మహిళలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇలా చేసినట్లయితే ముక్తి కలుగుతుందని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం. ఏదైతే
3 కోట్ల దేవతలు ఆ భూమికి దిగి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారనేది ఒక నమ్మకం. ఈ సమయంలో తాము కూడా స్వామివారిని దర్శించుకోవడం ద్వారా ముక్తి పొందవచ్చు అని చెప్పేసి నమ్మకంతో భక్తులు తెల్లవారుజాము నుంచి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి ఇక్కడ కొనసాగుతూ ఉంది. సాయి రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.